గారు కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు మిట్టా పార్థసారథి గారు, రెహమాన్ గారు, ప్రొఫెసర్ శేషు సార్ మనతో పాటు. ముందుగా పార్థసారథి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో దొంగ ఓట్లతో భారతీయ జనతా పార్టీ గెలుస్తోంది. ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్వర్ కేంద్రానికి కాపలాగాస్తున్నారు, ఓట్లను తొలగిస్తున్నారు, దొంగ ఓట్లను చేరుస్తున్నారు. ఈరోజు అధికారంలోకి రావడానికి కారణం కూడా అదే. బీహార్ ఎన్నికల వేళ కర్ణాటక, మహారాష్ట్రాలను ఎగ్జాంపుల్స్ ఆధారాలతో సహా రాహుల్ గాంధీ చూపిస్తున్నారు. ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. మామూలుగా దొంగే దొంగ 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 అని చెప్తుంటే అవతల వాళ్ళు దొంగలు అనుకుంటారు అనేటువంటిది వీళ్ళ భ్రమ. ఈ భ్రమలన్నీ ఎంతవరకు జరిగాయంటే దూరదర్శన్ ఒకటి మాత్రమే దేశంలో ఉండేంత వరకు వీళ్ళ భ్రమలన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు దూరదర్శన్ కాకుండా ఛానల్స్ కు సమానంగా సోషల్ మీడియాలో ఉంది. ఎవరేం ప్రశ్న వేసినా దానికి తగిన సమాధానం విత్ ప్రూఫ్స్ వస్తుంది. కాబట్టి వీళ్ళ ఆటలు సాగడంలో అప్పటి నుంచి వీళ్ళ ఓటమి అనేటువంటి స్టార్ట్ అయింది. మనకు దొంగ అనేటువంటి పదాన్ని దొంగలు మాట్లాడుతున్నారు అనేటువంటిది మేము భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. దీనికి ఒక స్పష్టమైన ఉదాహరణ ఏమంటే, చాలా మంది ఈ మధ్య న్యూస్ లో వచ్చింది, నాకు తులసిరెడ్డి గారు కూడా చెప్పాలి అది ఫేకా లేకపోతే నిజమా అని. సోనియా గాంధీ విదేశీ వనితగా ఉన్నప్పుడే సోనియా గాంధీ వీళ్ళందరూ కూడా కలిసి ఓటు వేసిండేటువంటి ఒక ఫోటో వస్తుంది. అది వాస్తవమా కాదా అనేటువంటిది ఒకవేళ తులసిరెడ్డి గారికి తెలిస్తే చెప్పాల్సిందిగా నేను తర్వాత కోరుకుంటున్నా. రెండవది, అనేక రాష్ట్రాల్లో వీళ్ళు గెలిచారు కదా ఇదే ఎలక్షన్ కమిషన్ యొక్క ఆధ్వర్యంలో. మరి అప్పుడెందుకు రాలేదు మీకు ఆలోచన? అంటే మీరు గెలిస్తే మాత్రం ఒకటి, మీరు ఓడిపోతే మాత్రం అదేవో అంటారు కదా, ఎప్పుడైతే మేము ఓడిపోతామో అప్పుడు ఓడిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఏదో ఒక ఆరోపణ. వీళ్ళకి వేరే ఏం లేదండి. దేశం అభివృద్ధి లేకపోతుంది. 2004 నుంచి 2014 దాకా ఉండే 13 లక్షల కోట్ల నుంచి ఈ రోజు 52 లక్షల కోట్లకు దేశ బడ్జెట్ పెరిగింది. అట్లా 4 కోట్ల ఇండ్లు ఇస్తున్నారు. అలాగే మొత్తం అంతా ఇవన్నీ ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళకి వేరే ఆరోపణలు చేసేదానికి లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న వీళ్ళ మీద ఇట్లాంటి యొక్క తప్పుడు ఆరోపణలు తప్ప అవినీతి ఆరోపణ ఒకటి చేయలేదు. దేశం 14వ స్థానం నుంచి ఈ రోజు దాదాపుగా 4వ స్థానానికి వచ్చింది. 3వ స్థానానికి కూడా వస్తుంది. అంటే ఎందుకు ఇంత క్వశ్చన్ చేస్తున్నారంటే, రాహుల్ గాంధీ జ్ఞానేష్ కుమార్ పైన డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు, ఆయన మాట్లాడుతున్నారు. కర్ణాటకలో ఈ విషయం ఇప్పటికే దర్యాప్తులో ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి సిఐడి 18 నెలల్లో 18 లేఖలు పంపిస్తే అసలు దానికి సంబంధించినటువంటి రియాక్షన్ లేదు. ఇప్పుడు నేను వాస్తవాల్ని దేశం ముందు పెడుతున్నా, ఇక్కడ ఓటు చోరీ జరిగిందని ఆయన చేస్తున్నటువంటి కామెంట్. సార్, నేను అందరూ ఎలక్షన్స్ లో పాల్గొన్న వాళ్ళమేనండి. శ్రీకాంత్ గారు మీరు కూడా ఎలక్షన్స్ లోనే పాల్గొని ఉంటారు. ఎలక్షన్స్ కు ముందు దాదాపు 2 నెలల నుంచి 1 నెల లోపల, అది వాళ్ళ దీన్ని బట్టి ఒక ఓటర్ లిస్ట్ ఇస్తారండి. అవునా కాదా ఎవరికైనా తెలుస్తుంది. ఆ ఓటర్ లిస్ట్ లో నీ పేరు ఉందా లేదా చేసుకోవాలని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మొత్తం అన్ని చోట్ల కూడా బహిరంగంగా పెడతారు. ఇంకా ఈ మధ్య సచివాలయాల దగ్గర కూడా పెట్టేటువంటి ఏర్పాటు చేశారు. మీ యొక్క ఓటు లేకపోతే ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి నాయకులు, వాళ్ళ కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ తీసుకుంటాం. మనం అందరం మళ్ళీ అప్లికేషన్లు ఇస్తాం. అప్లికేషన్స్ లో ఓట్లు జాయిన్ చేసుకుంటాం. ఇది ఎలా ఉందంటే, మోడీ గారే మొత్తం దేశంలో ఉండేటువంటి 99 కోట్ల ఓట్లను కూడా ఆయనే చూసి, ఆయనే సర్టిఫై చేసి, ఆయనే మొత్తం అంతా సర్టిఫై చేసినట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతకన్నా పిచ్చి మాటలు కానీ అమాయక మాటలు కానీ ఇంకేవి ఉండవు. ఎవరు చేస్తారంటే ఆఫీసర్లే కదా. ఈ ఆఫీసర్లంతా ఎవరి కాలంలో వచ్చారు? మాక్సిమం ఇప్పుడు ఉండేటువంటి ఆఫీసర్లందరూ కూడా కాంగ్రెస్ హయాంలో వచ్చిండేటువంటి వాళ్లే కదా. అదే ఆఫీసర్లే కదా. ఆ ఆఫీసర్లు చేస్తారా? మోడీ గారు వచ్చి ప్రతి ఒక్క బూత్ లో కూర్చొని ఎవరు ఓటు ఉంది ఎవరు ఓటు లేదని చేస్తారా? లోకల్ గా ఉండేటువంటి కార్యకర్తలు, లోకల్ గా ఉండే నాయకులు ఓట్ల లిస్టు ప్రకటించిన వెంటనే దాంట్లో చూసుకుంటారు. అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే, లేనివి ఏమన్నా ఎక్కించింటే వీళ్ళు దాన్ని తీసేయమని అప్లికేషన్ పెడతారు. ఉన్నవేమన్నా మిస్ అయితే కూడా ఉన్నవి వేయించమంటారు. తర్వాత మళ్ళీ ఒక సెకండ్ లిస్ట్ వస్తుంది. ఆ సెకండ్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా దాదాపుగా 1 వారం రోజులు టైం ఉంటుంది. ఆ టైం లోపల మీరు ఏదైనా ఆరోపణలు ఉన్నా కూడా అక్కడ ఎలక్షన్ కమిషన్ కి రిటర్న్ గా ఇవ్వాలా. ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి పరిశీలన జరుగుతుంది. వాస్తవంగా ఉంటే దానికి సంబంధించి విచారణ జరిగి సరి చేయబడుతుంది. ఈ మాత్రం జ్ఞానం లేదా వీళ్ళకి? లేదేమో కానీ రచ్చబండ మీద కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదే మాట మాట్లాడతారు. బుద్ధుందా లేదా, మాకిద్దరు ఓటు ఉందో లేదో అని చెప్పేసి మా కార్యకర్త వస్తాడు, మీ ఓటు ఉందన్నా, మీ 2 ఓట్లు ఉన్నాయి, 2 ఎక్కడో ఉన్నారు, వాళ్ళు అక్కడ బెంగళూరులోనో హైదరాబాద్ లో ఉన్నారు, వాళ్ళందరినీ రావాలన్నా అని చెప్పేసి చెప్తారు. ఇవంతా జరుగుతాయి. ఓట్ల చోరీ ఏందయ్యా? ఎక్కడైనా మిస్టేక్ జరిగింటే ఆ మిస్టేక్ అనేది ఉంటుంది. ఆ మిస్టేక్ బాధ్యులు ఎవరు? అక్కడ ఉండే అదే హైడ్రోజన్ బాంబు కూడా పేలుస్తాను. స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉన్నాం. ఇప్పటికి 2 సార్లు ఈసీ మీద మాట్లాడారు, గతంలో కూడా 2 సార్లు మాట్లాడారు. బట్ ప్రెజెంటేషన్ ఆధారాలతో సహా ఇప్పుడు మాట్లాడుతున్నారు.
నెక్స్ట్ హైడ్రోజన్ బాంబే వేలుస్తాను, ఖచ్చితంగా జనాల్లోకి తీసుకుపోతాను. ఇప్పుడు ఈసీ మీద డిపెండ్ అయ్యింది. ఈసీ పారదర్శకత ఎంత ఉందన్నది ఇప్పుడు ప్రజలకు చెప్పాలి. రాహుల్ గాంధీ గారు మీరు చెప్పాల్సింది ప్రజలకు కంప్లైంటే ఇవ్వకుండా శ్రీకాంత్ గారు, మీరు అఫిషియల్ గా కంప్లైంటే ఇవ్వకుండా గాల్లో మాటలు చెప్తే మేము కూడా గాల్లో మనుషులం కాదు కదా వినడానికి. వాళ్ళు గాల్లో మనుషులు కావచ్చు, గాల్లో ఏదో చెప్పేస్తాం, దాన్ని చేసి అది ఒక బురద చల్లేస్తాం, నువ్వు కడుక్కో అనుకునేట్లుగా అంటే మాకంత ఓపిక లేదండి, అంత అవసరం కూడా లేదు. చేతనైతే ఓపెన్ గా ఈసీ ఛాలెంజ్ చేసింది కదా, బీజేపీ ఛాలెంజ్ చేసింది కదా. చేతనైతే దమ్ముంటే ఇంకా మామూలు మా భాషలో చెప్తే నువ్వు మగాడివైతే మొత్తం ప్రూఫ్స్ తో సహా కోర్టు కన్నా వెళ్ళు, ఈసీ కన్నా పోయి కంప్లైంట్ ఇవ్వు. ఇంతవరకు తులసిరెడ్డి గారు ఏం చెప్తారు? మీరు ప్రజల ముందుకు వస్తున్నారు,